హాయ్, నా పేరు రంజిత్, గ్రాఫిక్ డిజైనర్ అండ్ ఎడిటర్ని. నాకు ఈ ఫీల్డ్లో 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను అబ్జర్వ్ చేసిన ఇంపార్టెంట్ థింగ్స్ మీతో షేర్ చేయాలని నాకు అనిపించింది. ఈ వీడియో ముఖ్యంగా బిగినర్స్ కోసం, అలాగే ఎవరైతే ఫోటోషాప్ నేర్చుకోవాలనుకుంటున్నారో, ఎవరికైతే ఆ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి పర్ఫెక్ట్ వీడియో ఇది. నేను అబ్జర్వ్ చేసిన 4 థింగ్స్ మీ గ్రాఫిక్ డిజైన్ కెరీర్కి చాలా ఉపయోగపడతాయి. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ పాయింట్, మీరు కనుక గ్రాఫిక్ డిజైన్ నేర్చుకోవాలనుకుంటే మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్న, ఎందుకు నేర్చుకుంటున్నాం? ఈ గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకోవడానికి పర్పస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చాలామందికి ఒక అపోహ ఉంటుంది, గ్రాఫిక్ డిజైన్ నేర్చుకుంటే చాలా డబ్బులు వస్తాయి, చాలా డబ్బులు ఎర్న్ చేయొచ్చు, ల్యాక్స్లో ఎర్న్ చేయొచ్చు, చిన్న పోస్టర్ వేసినా కానీ చాలా డబ్బులు వస్తాయి అనే మైండ్ సెట్తో ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థాట్ ప్రాసెస్ని మీరు కంప్లీట్గా మీ మైండ్ నుంచి తీసేయండి. ఎందుకంటే గ్రాఫిక్ డిజైనింగ్ అనేది చాలా లాంగ్ టర్మ్ ప్రాసెస్ అండ్ చాలా బ్యూటిఫుల్ జర్నీ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మనీ ఎర్నింగ్ అనేది మీకు ప్రియారిటీ అయినప్పుడు ఆ జర్నీ అనేది అంత బ్యూటిఫుల్గా ఉండదు. అలాగే ఈ గ్రాఫిక్ డిజైనింగ్ అనేది క్రియేటివిటీతో కూడుకున్నది. సో ఈ క్రియేటివిటీ రావాలంటే మనకు ప్యాషన్ ఉండాలి, కంటిన్యూస్గా వర్క్ పైన ఫోకస్ చేయాలి. అప్పుడే మనకు క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. సో ఇంకొక విషయం ఏంటంటే, ప్యాషన్ అనేది చిన్నప్పటి నుంచి ఎవరికి రాదు. కొంతమందికి ఆ చిన్నప్పటి నుంచి ఉంటుంది, బట్ చాలా వరకు మాత్రం అది మనం లెర్నింగ్ ప్రాసెస్లో కానీ ఒక వర్క్ని పదే చేస్తుండడం వల్ల ఆ ప్యాషన్ అనేది క్రియేట్ అవుతుంది. సేమ్ ఈ ఫోటోషాప్ కూడా సేమ్ అలాగే అనమాట. అలాగే ఫస్ట్ ప్రియారిటీ మనీ ఎర్నింగ్ మైండ్ సెట్ ఎందుకు ఉండకూడదంటే, మనం ఒక 1 మంత్ 6 మంత్స్ ఒక 1 ఇయర్ చేస్తాము. సో మనం ఊహించినంత డబ్బులు రాలినప్పుడు మనం డిమోటివేట్ అయిపోతాము. తర్వాత ఆ కెరీర్ని మనం స్కిప్ చేసే అవకాశం ఉంటుంది. మనీ ఎర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంటే, బట్ దానికంటే ఫస్ట్ ప్రియారిటీ అనేది మనకు ప్యాషన్ ఉండాలి. సో ఆ ప్యాషన్ ఉన్నప్పుడే క్రియేటివిటీ వస్తుంది. ఆ క్రియేటివిటీ బాగా పెరిగినప్పుడే మనకు డబ్బులు వస్తాయి అనమాట. సో మీకు డబ్బులే సంపాదించాలని మైండ్ సెట్ ఉంటే బయట చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి. సో మీరు అక్కడ వెళ్ళిపోవచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి, ఇది చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్లో గ్రాఫిక్ డిజైన్కి ఎలా ఉంటుందంటే, ఫోటోషాప్ అంత వస్తేనే మనము ప్రొఫెషనల్స్ అవుతాము, అంత వస్తేనే ఇండస్ట్రీలో సర్వే కాగలుగుతామనే మైండ్ సెట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మైండ్ సెట్ని పక్కన పెట్టండి. ఫోటోషాప్ అనేది ఒక సాఫ్ట్వేర్ మాత్రమే. ఆ సాఫ్ట్వేర్కి మన ఐడియాస్ కానీ మన థాట్స్ని కానీ ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ మాత్రమే. నిజంగా చెప్పాలంటే హార్డ్లీ నాకు ఒక 40% మాత్రమే ఫోటోషాప్ తెలుసు. బట్ ఇవి నేను చేసిన డిజైన్స్. ఇవి ఒకసారి మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ పర్సన్ ఉన్నాడు, బి పర్సన్ ఉన్నాడు. ఏ పర్సన్కి ఫోటోషాప్లో ఉన్న టూల్స్ మొత్తం తెలుసు, బి పర్సన్కి కొన్ని లిమిటెడ్ టూల్స్ మాత్రమే తెలుసు. ఏ పర్సన్స్ వర్క్స్ మాత్రం అంత బాగుండవు, బి పర్సన్ వర్క్స్ మాత్రం చాలా ఎక్సలెంట్గా, చాలా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి వర్క్స్. ఇక్కడ మీరు ఈ రెండింటి తేడా మీరు గమనించినప్పుడు, ఏ పర్సన్ దగ్గర ఒక పర్ఫెక్ట్ ఐడియా లేదు, బి పర్సన్ దగ్గర ఒక పర్ఫెక్ట్ ఐడియా ఉంది. సో ఇక్కడ ఇద్దరిని గమనిస్తే మనం డిజైన్ చేయడానికి ఒక ఐడియా కావాలి. ఆ ఐడియాని పర్ఫెక్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి టూల్స్ ఉపయోగపడతాయి. మొత్తం ఫోటోషాప్ మొత్తం తెలవాలని లేదు, అలా అని మొత్తం తెలియకుండా ఉండాలని లేదు. సో నేర్చుకోవచ్చు. మనకు ఫోటోషాప్ పైన కొంత నాలెడ్జ్ ఉన్నా కానీ మన ఐడియాస్ని పర్ఫెక్ట్ ఎగ్జిక్యూట్ చేయగలిగితే దాని రిజల్ట్స్ చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. థర్డ్ పాయింట్, సాడ్ థింగ్ ఏంటంటే, చాలామంది గ్రాఫిక్ డిజైన్ నేర్చుకోవాలని చెప్పేసి ఇంట్లో వాళ్ళని వదిలేసి, వాళ్ళ బాధ్యతలు కొన్ని రోజులు పక్కన పెట్టేసి, ఒక ప్యాషన్తో, ఒక ఇంట్రెస్ట్తో హైదరాబాద్ వస్తారు. సో హైదరాబాద్ వచ్చి ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారు. సో వాళ్ళు ఒక హాస్టల్ వండుకుంటూ లేదా ఒక రెంటెడ్ రూమ్లో వండుకుంటూ ఉంటారు. సో 3 మంత్స్ కోర్సు కాబట్టి 3 మంత్స్ నేర్చుకుంటే తర్వాత మనం జాబ్లో జాయిన్ కావచ్చు, బేసిక్ అమౌంట్ ఎర్న్ చేయొచ్చు అనే మైండ్ సెట్తో ఉంటారు. బట్ ఇక్కడ జరిగేది ఏంటంటే, ఇన్స్టిట్యూట్కి వెళ్ళేసరికి వాళ్ళు ఒక 3-4 డేస్ తర్వాత సో వాళ్ళకి బుక్ నాలెడ్జ్ తప్ప ప్రాక్టికల్ నాలెడ్జ్ అస్సలు నేర్పరు. సో వాళ్ళు బోర్డుపై చెప్పడం, మనం దాన్ని రాసుకోవడం, వాళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడు మనం దాన్ని బై హ్యాడ్ చేసి దానికి ఆన్సర్ ఇవ్వడం. ల్యాప్టాప్స్లో కానీ పీసీలో కానీ ఎలాంటి ప్రాక్టికల్ వర్క్స్ నేర్పరు. అసలు వాళ్ళకి ఫోటోషాప్ కూడా చూపించరు. చూస్తుండగా ఆ కోర్స్ పీరియడ్ అయిపోతుంది. మన చేతికి ఒక పనికి రాని సర్టిఫికేట్ పెడతారు, బయటికి వెళ్ళమంటారు. బయటకు వచ్చాక మనకు ఫోటోషాప్లో బేసిక్ వర్క్స్ కూడా మనకు తెలియవు. నిజంగా చెప్పాలంటే ఇది బిగ్గెస్ట్ స్కామ్. ఒక ప్యాషనెట్ క్రియేటర్స్ లైఫ్ని స్పాయిల్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, 3 మంత్స్ తర్వాత మనకి ఏం బేసిక్ వర్క్ రాకపోతే ఒక కథ అంతా మళ్ళీ మొదటికి వస్తుంది. సో అప్పుడు మనం ఏం ఫీల్ అవుతాం, అరే ఇది కరెక్ట్ ఫీల్డ్ కాదేమో, ఇది నేర్చుకోవాలంటే చాలా టైం పడుతుందేమో అనేసి మన పరిస్థితులు బట్టి ఆ కెరీర్ని వదిలేస్తాం. అక్కడితో ఈ జర్నీ అనేది ఎండ్ అయిపోతుంది. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళొద్దని కాదు. ఇన్స్టిట్యూట్కి వెళ్ళే ముందు ఈ 3 పాయింట్ మీరు స్టడీ చేయండి. సో అక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్పుతున్నారా, అక్కడ డైలీ ప్రాక్టీస్ చేపిస్తున్నారా, ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అక్కడ క్రియేటివ్ ఎన్విరాన్మెంట్ ఉందా. ఈ 3 పాయింట్స్ ఉంటేనే మీరు డేర్ చేసి మీరు అందులోకి వెళ్ళొచ్చు. అలాగే ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావాలంటే కొంచెం డబ్బులతో కూడుకునే వ్యవహారం అంతా. ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటే ఒక బెస్ట్ వే ఉంది, అదే యూట్యూబ్. నిజం చెప్పాలంటే నేను కూడా నేర్చుకున్నది యూట్యూబ్లోనే.
యూట్యూబ్లో చాలా కోర్సెస్ ఉన్నాయి, చాలా వర్తి కోర్సెస్ అండ్ చాలా క్వాలిటీ కోర్సెస్ ఉన్నాయి. అది మీరు కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే, అంటే ఫోటోషాప్ పెట్టుకొని కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే ఒక 1 to 2 monthsలో మీరు బేసిక్ లెవెల్కి వచ్చేస్తారు. సో నేను ఫోటోషాప్ ప్రీమియర్ ప్రో నేర్చుకోవడానికి నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 0. డబ్బులు అస్సలు వేస్ట్ చేసుకోకండి. సో మనం ఉన్న కండిషన్సే చాలా వర్స్ట్ కండిషన్స్ ఉంటాయి. సో ఆ వర్స్ట్ కండిషన్ కూడా డేర్ చేసి మనం డబ్బులు పెడుతుంటాం. డబ్బులు పోయాక మనం ఏం చేయలేము. సో ఈ విషయాన్ని మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయకండి. సో 4th పాయింట్, ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్, ఏఐ అనేది డిజైనర్స్ని రీప్లేస్ చేస్తుందా? మనం ఫోటోషాప్ నేర్చుకోవాలనుకున్నప్పుడు చాలామంది ఇచ్చే వరస్ట్ సజెషన్ ఏంటంటే ఏఐ వచ్చేసింది, ఏఐ మొత్తం చేసేస్తుంది, సో ఇందులో ఫ్యూచర్ ఉండదు అని చెప్తారు. బట్ అది కంప్లీట్గా రాంగ్. అది ఏఐ అనేది ఒక టూల్ మాత్రమే. ఆ టూల్ని మన ఐడియాస్కి, మన క్రియేటివిటీకి యాడ్ చేస్తే దాని రిజల్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఏఐ గురించి కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఈ జనరేషన్లో ఏఐ నేర్చుకోకపోతే అవుట్డేటెడ్. ఏఐ నేర్చుకున్న డిజైనర్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. తప్పకుండా ఏఐ నేర్చుకోవాలి మనం. ఏఐ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏఐ అనేది మన వర్క్ని ఇంప్రూవ్ చేసేదే కానీ మన కెరీర్ని డ్యామేజ్ చేసేది అస్సలు కాదు. ఏఐ వచ్చాక మన వర్క్ చాలా స్మార్ట్గా, చాలా ఫాస్ట్గా అవుతుంది. 3 hours అయ్యేది 30 minutesలో అవుతుంది. 1 hour అయ్యేది 10 minutesలో అవుతుంది. సో ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఈ 4 పాయింట్స్ మీకు కూడా ఉపయోగపడతాయి అనుకుంటాను. ఇక్కడ వరకు ఈ వీడియో చూసారంటే తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.